ఓకే. హరే కృష్ణ. సో అందరికీ ఈరోజు భాగవతం కక్షలోకి స్వాగతం. సో మనం 1వ స్కందము 7వ అధ్యాయం 37వ శ్లోకం చూడబోతున్నాం ఈరోజు. జస్ట్ లిటిల్ బిట్ రీక్యాప్ చేద్దాము ఇప్పటివరకు ఏం జరిగినాయి సంఘటనలు. సో 4వ చాప్టర్లో శౌనకాది ఋషులు సూత గోస్వామికి ప్రశ్నలు వేస్తారు. 2 ప్రశ్నలు. 4వ అధ్యాయం భాగవతం యొక్క హిస్టరీ, చరిత్ర గురించి చెప్తున్నారు. భాగవతం ఈ ధరాతలంలోకి ఎలా ప్రవేశించింది దాని గురించి అడుగుతారు. తర్వాత పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ, ఆయన ఎలా వైరాగ్యం తీసుకున్నారు, మరి ఆయన ఎలా సమాధిలోకి వెళ్ళిపోయారు, ఇలా ప్రశ్నలు వేస్తారు. సో దానికి సమాధానంగా 4వ అధ్యాయం యొక్క 11వ శ్లోకం నుంచి 7వ అధ్యాయం 11వ శ్లోకం వరకు భాగవతం యొక్క చరిత్ర గురించి చెప్తారనమాట. ఎలా వ్యాసదేవుడు, అదంతా మనం చూసాం, వ్యాసదేవ నారద సంవాదం. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి ఆ 2వ ప్రశ్నకి సమాధానంగా ఇవన్నీ చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ, కర్మ, ఆయన యొక్క వైరాగ్యం, ఆయన యొక్క సమాధి ఎలా తీసుకున్నారు. అంటే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ గురించి చెప్పబోయే ముందు ఆ జన్మకి కారణమైనటువంటి సంఘటనలన్నింటినీ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎలాగ మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థాముడు 5 పశుకందులు ద్రౌపది యొక్క పుత్రుల్ని వధించి వాళ్ళ శిరస్సుని ఛేదించి నిద్రపోతున్నప్పుడు అది తీసుకొచ్చి దుర్యోధనుడికి అతడి తొడ తిరిగి మంచం మీద బాధపడుతున్నప్పుడు అతనికి చూపిస్తాడనమాట. ఎందుకంటే అతడు స్వామి కదా, నా స్వామిని ఇలాగైనా నేను ప్రసన్నం చేస్తానని చెప్పి తీసుకొచ్చి చూపిస్తాడు. దుర్యోధను ఇంకా అసహించుకుంటాడు అనమాట. అరే నువ్వు ఎలాంటి పని చేసావు, నువ్వు క్షత్రియుడు ఉండి, అఫ్ కోర్స్ అతడు బ్రాహ్మణ పుత్రుడు, ఇలాంటి పని చేస్తావా అని చెప్పి అతను కూడా అసహించుకుంటాడు దుర్యోధను. అంటే చూడండి క్షత్రియ స్పిరిట్ ఎలా ఉంటుందంటే, సో వాళ్ళు అనైతికంగా ఏది చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఏదన్నా ఫ్రంట్ గానే, బ్రేవ్ గానే ఏదైనా చేయాలి చేస్తే. దుర్యోధన అంతటి దుర్మార్గుడు కూడా అసహించుకున్నాడు. తర్వాత ద్రౌపది ఆ సంఘటనతోటి చాలా కృంగిపోయి ఏడుస్తూ కళ్ళమట్టి నీళ్లు ఉన్నప్పుడు అర్జునుడు ఆమెని సంబోధిస్తూ, నేను అశ్వత్థామ యొక్క తల తెంచి ఆ మొండాన్ని తీసుకొచ్చి నేను నీకు తీసుకొస్తాను, నువ్వు దాని మీద నించొని స్నానం చేసిన తర్వాతే నీకు శాంతి దొరుకుతుందని చెప్తాను. సో ద్రౌపది కూడా తక్కువేం కాదు, వీళ్ళందరూ అంటే క్షత్రియ స్పిరిట్ కదా. సో నేను కౌరవుల్లో 100 మంది చనిపోయిన తర్వాతే నా జుట్టును మళ్ళీ వేసుకుంటానని చెప్పి ఆమె జుట్టును కూడా కట్టుకోదు, ముడి కట్టుకోదు. స్పిరిట్, క్షత్రియ స్పిరిట్ ఏంటంటే చాలా రజోగుణం ఉంటుంది. మన ప్రభు అడుగుతున్నాను అన్నమాట ప్రశ్న, ప్రభుజీ నేను ఇది ఎలా అర్థం చేసుకోవాలి? భీముడు దుశ్శాసనుని తొడ తెంచి వాడిని చంపి వాడి రక్తాన్ని తాగాడు అని నేను విన్నాను. అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎలా సంభవం? వైష్ణవులు ఎలా చేస్తారు? సో శాస్త్రము, మనం చెప్పిన శాస్త్రం మాట మీద మనకి డౌట్ ఉండకూడదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ పీపుల్. అంటే వేరు జనాలు, వాళ్ళకు వేరు సైకాలజీస్ ఉంటాయి అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు, భౌతిక శరీరం ఉన్నప్పుడు మనకి ఆ శరీరం అనేది ఆ భౌతిక ప్రకృతి గుణంగా అది రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఆ క్షత్రియులకు ఏంటంటే రజోగుణం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా వైదిక కాలంలో క్షత్రియులు అంటే ఇప్పటిలా కాదు. అసలు యుద్ధం అంటే వాళ్ళ ఉత్తేజంగా
అసలు చంపడానికైనా రెడీ, చనిపోవడానికైనా రెడీగా ఉంటారు. వీళ్ళందరూ యుద్ధం ఎలా చేస్తారు? యుద్ధం అంటేనే బ్లడ్ చూడటం. సో వాళ్ళు యాక్చువల్గా కాలక్షేపంగా వెళ్ళి అడవిలోకి పులులను చంపి ఇలా కూడా చేస్తూ ఉంటారు క్షత్రియులు. ఎందుకంటే యుద్ధం చేయలేరు లేకపోతే, ఆ స్పిరిట్ లేకపోతే. అంత రోషం అనేది ఉండాలి. ఇది ఒక రసం, రౌద్ర రసం. అది మనం అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ దేర్. సో అయితే ఈ విధంగా అర్జునుడు ద్రౌపదికి చెప్తాడు. తర్వాత అశ్వత్థాముని వధించడానికి బయలుదేరుతాడు అనమాట. కృష్ణుడు స్వయంగా సారథిగా అవుతాడు. వాళ్ళు వేగంగా వెళ్తున్నప్పుడు అశ్వత్థాముడికి అర్థమైపోతుంది, ఇప్పుడు నేను వీళ్ళ నుంచి తప్పించుకోలేదు, నా గుర్రాలు కూడా అలసిపోయినాయి, ఏదో ఒకటి చేయాలి. ఆ ప్రాణ భయంతో ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని వదిలాడు అనమాట అర్జునుడి వైపుకి. అంటే బ్రహ్మాస్త్రం అనేది అసలు దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. అంటే ఈ అశ్వత్థాముడికి అది వేయటం తెలుసు, కానీ దాన్ని ఎలా మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అనేది తెలియదు. కానీ ప్రాణభయంతో లోకానికి ఏమైనా పర్లేదు, నేను ప్రాణం రక్షించుకుంటే చాలు. సో దిస్ సచ్ ఎ సెల్ఫిష్ ఫెలో. పూర్తిగా బ్రహ్మాండం నాశనమైనా పర్లేదు, నన్ను నేను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని వదులుతాను. ఎందుకంటే బ్రహ్మదేవుడు వరంతో శక్తివంతమైంది అనమాట. అర్జునుడు కూడా ఏం చేయలేకపోతాడు. సో అప్పుడు అర్జునుడు కృష్ణుడి శరణ్ తీసుకుని ప్రార్థిస్తాడు. ఇక్కడ మనం చూడొచ్చు భక్తుని యొక్క గుణం. ఏ ఆపద వచ్చినా కానీ, ఏ సంకటం వచ్చినా కానీ భక్తులు ఇమీడియట్ గా కృష్ణుని శరణ్ తీసుకుంటారు అనమాట. బ్రజవాసుల్లో కూడా ఇదే స్పిరిట్ చూస్తూ ఉంటాం. వాళ్ళకి తెలుసు కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు రక్షిస్తాడు, అందుకంటే వేరే శరణం ఏమీ లేదు. సో అర్జునుడు ప్రార్థించి 4 శ్లోకాలు ప్రార్థన చేస్తాడు. మీరు దివ్యమైన వారు, మీరు చాలా దయామయులు, కృపతోటి ధరాతంలోకి వచ్చారు. ఇప్పుడు నా మీదకి అస్త్రం వస్తుంది, దీన్ని ఎలా నేను అధిగమించాలి, కాపాడండి అని చెప్పి అర్జునుడు ప్రార్థిస్తాడు. తర్వాత కృష్ణుడు చెప్తాడు, ఇది అశ్వత్థామ వదిలాడు బ్రహ్మాస్త్రం, కాబట్టి అది వేరే ఏ అస్త్రంతో దాన్ని మనం తిప్పివేయలేము, నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదలాలి. అప్పుడు అర్జునుడు భగవంతునికి ప్రదక్షిణ చేసి ఆ యొక్క సందేశాన్ని, యొక్క ఆదేశాన్ని తీసుకుని బ్రహ్మాస్త్రం వదులుతాను. చూడండి, అంటే ఇక్కడ ఆదేశంతో వదిలాడు బ్రహ్మాస్త్రాన్ని, దానికి మనసుకు తోచిన విధంగా వదలలేదు. సో అప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొని ఎంతో తేజోమైనటువంటి కాంతి వస్తుంది. అక్కడ అందరూ 3 ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాపంతో చాలా బాధపడుతున్నప్పుడు మళ్ళీ భగవంతుని యొక్క కోరిక మేరకు అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రాలని విత్డ్రా చేస్తారు. ఎందుకంటే జనాలు చాలా తాపంతో బాధపడుతున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత అశ్వత్థాముడిని బంధించి అతన్ని కట్టివేసి తాడుతోటి కుక్కలాగా లాక్కెళ్తారు, ద్రౌపది దగ్గరికి లాక్కెళ్తారు. అప్పుడు కృష్ణుడు పలుకుతాడు, అరే వీడు బ్రహ్మబంధువు, వీడిని మీరు వదలకూడదు, ఒక బ్రాహ్మణ పుత్రుడేండి వీడంటే అసహమైనటువంటి కార్యం చేశాడు, కాబట్టి చంపేయాలి ఇతన్ని అని కృష్ణుడు చెప్తాడు. లాస్ట్ శ్లోకంలో చూసాం. తర్వాత శ్లోకంలో ఎందుకని దానికి రీజన్ చెప్తారనమాట. 36వ శ్లోకం, నిన్నటి శ్లోకం ఏంటది? మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరతం భీతం నరిపుం హంతి ధర్మవిత్. అంటే చాలా కేర్లెస్ గా ఉన్న వాళ్ళ దగ్గర, ఇంటాక్సికేటెడ్ స్టేట్ లో ఉన్న వాళ్ళు, పాగలంటే పిచ్చి వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, పిల్లలు, స్త్రీలు, మూర్ఖులు, మరియు శరణాగతి పొందిన వాళ్ళు, రథము లేకుండా ఉన్నవాళ్ళు, భయపడిన వాళ్ళు, వీళ్ళని శత్రువులైనా కానీ చంపకూడదు, ధర్మం తెలిసిన వాడు వీళ్ళని చంపకూడదు అని చెప్తాను. ఇప్పుడు అశ్వత్థాముడు పడుకున్న పసికందులను చెప్తాడు, నిద్రపోతున్నారు ప్లస్ బాలను కూడా, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు.
అంటే ఎంతటి గ్రహ్యమైనటువంటి కార్యం చేశాడు, కంపల్సరీగా అతన్ని చంపి చేయాల్సిందే అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. తర్వాత ఈ రోజు శ్లోకం చూద్దాం. సో విల్ రిసైడ్ టుగెదర్, దెన్ ట్రాన్స్లేషన్ పర్పట్ ఒక్కొక్క డివోటీ చదవచ్చు. స్వప్రాణాన్య పరప్రాణై ప్రప్షునాతి అగ్రణ కల తద్వదస్తస్య హి శ్రేయో యద్దోషాద్యాతి అధః పుమాన్. ఎస్, ట్రాన్స్లేషన్ పర్పట్ చదవండి. ఏదైనా భక్తులు హరే కృష్ణ ప్రభు. నేను చదువుతాను ప్రభు. చదవండి ప్రభు. పరుల ప్రాణమును పడమగా పెట్టి తన జీవితమును పోషించుకొనునట్టి క్రూరుడు మరియు దుర్మార్గుడైనట్టి వాడు తన నిజశ్రేయము కొరకు నిక్కముగా ఓదార్హుడు. లేని ఎడల తన కార్యములచే అతడు మరింతగా పతనమును అందగలడు. భాష్యం. ఇతరుల ప్రాణములను పణముగా పెట్టి క్రూరముగాను మరియు సిగ్గుమాలిన తరముతోనూ జీవించు వానికి మరణశిక్షే ఉచితమై ఉన్నది. దుర్మార్గుడైన వానిని నరకవాసము నుండి తప్పించటకు అతనికి మరణశిక్షను విధించటే రాజనీతి ధర్మై ఉన్నది. అనగా ప్రభుత్వంచే మరణశిక్ష విధింపబడుటన్నది నేరస్తునికి శ్రేయోదాయకమే కాగలదు. ఏలైనా దానిచే మరుసటి జన్మలో అతడు తాను వనరించిన హత్య అనడి పాపకర్మ ఫలమును అనుభవించవలసిన అవసరము కలుగదు. వాస్తవమునకు మరణదండమున అంతకునికి వసగబడి అతి సామాన్యమైన శిక్ష. రాజుచే అట్టి మరణదండనము వధింపబడేవాడు వారు స్వర్గలోకములందు చేరుటకు యోగ్యులైన రీతిగా సర్వవిధములై పాపముల నుండి ముక్తులు కాగలరని స్మృతి శాస్త్రములు తెలుపుతున్నవి. మాంసాహారము నాగరిక మానవులకు నిర్దేశింపబడనందున జంతువులను వధించువాడు సైతము అంతకునిగానే ప్రకటింపబడినది. ఓకే ప్రభు, ఇక్కడ ఆగుదాం. సో ఇక్కడ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అంటే మరణదండ. అంటే ముందు ఉండేది, తర్వాత తీసేస్తారు. మనకి మ్యూట్ చేసుకుని మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో మరణదండ అనేది గవర్నమెంట్ న్యాయంలో ఉండేది అనమాట, కానీ తీసేశారు. సో అది ఎలా ఇంకోళ్ళని మనం చంపగలమని చెప్పి, కానీ అది శాస్త్రంలో ఉంది. క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. లైఫ్ వాడు లైఫ్ తీశాడు కాబట్టి అతని ప్రాణం తీయాలి. ఎందుకని అంటే ఇది వేరే వ్యక్తిని చంపడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం అన్నమాట. దానికి ప్రతిఫలము వచ్చే జన్మలో ఎంతో తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాణ్ణి ఈ జన్మలోనే వధించండి. అలా వధించడం వల్ల ఏమవుతుందంటే పాపం అనేది తొలగిపోతుంది పూర్తిగా. స్మృతి శాస్త్రంలో ఇచ్చారు, ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద. ఎంతగా తొలగిపోతుందంటే అతడు స్వర్గానికి కూడా వెళ్ళవచ్చు అనమాట. అంటే అతని యొక్క రియాక్షన్ ఇక్కడే నల్లిఫై అయిపోతుంది. అందుకనే మరణదండ. ఎందుకంటే ప్రాణం తీసినప్పుడు వాడు చాలా బాధపడతాడు కదా. ఎవరైనా వ్యక్తి నార్మల్ గా కాదు, అది వాడికి తెలుసు నేను ఇప్పుడు చనిపోబోతున్నాను, నాకు మరణదండ పడిందని చెప్పి ఎంతగా కృంగిపోతాడు, ఎంతగా పశ్చాత్తాపడతాడు. ఒక సిన్సియర్ వ్యక్తి అయితే అంటే ఆ పశ్చాత్తాపంలోనే, ఆ బాధలోనే చాలా వరకు రియాక్షన్స్ వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత మరణదండతో పూర్తిగా ప్యూరిఫై అయిపోతాడు. అతని చేతన మంచిగా ఉంటే స్వర్గానికి కూడా వెళ్ళచ్చు. సో అందుకని ఈ పనిష్మెంట్ అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో ఏంటి, అలా చంపుతాము, వాడేదో తెలియక చేసిన తప్పుకి మరణదండ ఎందుకు విధించాలి అని అది తీసేశారు. సో కానీ శాస్త్రము ఆధారంగా చూస్తే దట్ ఈస్ కరెక్ట్. సో దీని నుంచి మనం ఇంకొక ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు. పెయిన్ అంటే బాధ అనేది ఎందుకు ఉంటుందంటే దానికి ఒక కారణం ఉంటున్నాను. మన జీవితంలో కూడా మనం ఏదన్నా సఫరింగ్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సో మనము అర్థం చేసుకోవాలి, ఇది నేను ఏదో చేసిన తప్పుకి రియాక్షన్ గా వస్తుంది అని చెప్పి. సో కారణం లేకుండా ఏది జరగదు.
కాబట్టి నేను దీన్ని అనుభవించాలి అనే డిటర్మినేషన్ ఉండాలి. ఇది నా మంచికి. నేను అనుభవించాను అనుకోండి, నాకు ఫ్యూచర్ రియాక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చే రియాక్షన్స్ అన్ని తగ్గిపోతాయి. ఏదో శాంపుల్ గా ఇచ్చారు నాకు. మనం చూస్తూ ఉంటాం కదా, ప్రభుపాల్ వారి శిష్యులు ఒకసారి ఆయన ఏదో కట్ చేస్తుంటే వేలు కట్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్ గా బ్యాండేజ్ వేస్తారు రక్తం వస్తుంటే. సో ప్రభుపాల్ దగ్గరికి అడుగుతాం, ఎందుకని ఇలా నాకు వేలు కట్టింది, నేనేమన్నా చేశాను ఆ పాపకార్యం? అప్పుడు ప్రభుపాల్ గారు చెప్తారు, యాక్చువల్గా నీ యొక్క తలకాయ కట్ అవ్వాల్సింది. సో కానీ కృష్ణుడు చాలా దయామయుడు, నీ కేలు కట్టుతోటి ఆ రియాక్షన్ తీసేశాడని. అఫ్కోర్స్ భక్తులకి ఇది సంభవిస్తుంది, భక్తి చేస్తున్నారు కాబట్టి రియాక్షన్స్ అన్ని చాలా తగ్గించేస్తారు భగవంతుడు. కానీ నార్మల్ గా కూడా మనకి ఏదన్నా సఫరింగ్ వస్తుంది అంటే అది మన వల్లే, మనం చేసిన కార్యమే దానికి కారణం అనమాట. కాబట్టి ఆ యొక్క ఓర్పు సహనం అనే శక్తి ఉండాలి మనకి. ఈ యొక్క బాధను నేను అధిగమించాలి. అప్పుడప్పుడు మనకు జ్వరాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు శరీరం సహకరించదు, అప్పుడప్పుడు మనసు సహకరించదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో అవుతుంది. సో అది వచ్చినప్పుడు మనం కలత చెందకుండా, సో సమ్ రియాక్షన్ ఇస్ కమింగ్, ఆ రియాక్షన్ నేను అధిగమించాలి. ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు ఉన్నప్పుడు ఆ పాప రియాక్షన్స్ అన్ని తొలగిపోతాయి అనమాట. సో మన మంచికే. సో వెరీ ఇంపార్టెంట్. అందుకని చాలా మంది అడుగుతారు ప్రశ్న, ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత సఫరింగ్ ఉంది, భగవంతుడు ఎందుకు సఫరింగ్ ఇస్తున్నాడు అని చెప్పి. యాక్చువల్లీ మంచిది అది, భగవంతుడు ఏం సఫరింగ్ ఇవ్వలేదు, అది మీ యొక్క స్వతంత్రాన్ని దుర్యోపయోగపరుచుకొని చేసిన పాప కార్యాలకి రియాక్షన్స్ వస్తున్నాయి. మంచిదే, అప్పుడు అర్థమవుతుంది నేను చేసిన పాపమే నాకు వస్తుంది, నేను మళ్ళీ మంచిగా జీవితాన్ని నడుచుకోవాలని చెప్పి ధర్మం ప్రకారం. సో కాబట్టి వైదిక సభ్యత ఫోకస్ ఏంటంటే డ్యూటీ ఫోకస్, కర్మ ఫోకస్ కాదు. నేనేం చేశాను, నేనేం పాపం చేశాను, నాకు ఇలా జరుగుతుంది, ఏదో చేశాను రియాక్షన్ వస్తుంది, నేను భయపడి పారిపోకూడదు, నేను అనుభవిస్తాను ఆ రియాక్షన్. కానీ నా ఫోకస్ ఏంటి ఇప్పుడు, డ్యూటీ. నా డ్యూటీ ఏంటి? సో క్షత్రుడు అయితే నేను యుద్ధం చేయాలి, వాట్ ఎవర్ బిజినెస్ పర్సన్ అయితే నా బిజినెస్ నేను, నా ఫ్యామిలీని చూసుకుంటూనే, వీటిని అన్నింటినీ అనుభవిస్తూనే నేను ముందుకు వెళ్ళిపోతాను. సో అప్పుడు ఏంటంటే మన రియాక్షన్స్ అన్ని పోతాయి, మనం ఫ్యూచర్ రియాక్షన్స్ ని ఇంకా సంక్రమించుకోవట్లేదు. సో డ్యూటీ బేస్డ్ ఉండాలి. సో భాగవతంలో ఒక మంచి శ్లోకం వస్తుంది, తత్తేను కంపం శుశుమీక్షమానం పుంజాన ఏవా కృతం విపాక కృద్వాగ్వపుర్భిర్విదనమిస్తే జీవేత యోముక్తి సపదే దయాభాక్. ఎవరు భగవంతుని యొక్క ధామాన్ని చేరడానికి అర్హులు అని చెప్పేదానికి. తట్టేను కంపం శుశుమీక్షమానం, ఎవరైతే తనకు వచ్చిన సఫరింగ్స్ ని స్వీకరిస్తాడు గ్రేట్ఫుల్ గా. హరే కృష్ణ. ఎవరో జపం చేసుకుంటున్నారు, మ్యూట్ చేయండి. సో నేను చెప్తున్నాను, తత్తేను కంపం శుశుమీక్షం, తన కృతజ్ఞతతోటి ఆ యొక్క బాధను అనుభవిస్తూ, ఇది భగవంతుని యొక్క కృప నా మీద. ఎందుకంటే భగవంతుడు ఏది చేసినా కానీ అది ఒక మనకి మంచిది అనమాట. ఆత్మకృతం విపాకం, ఇది నేను చేసిన పాపమే నాకు ఇలా వస్తుంది అని స్వీకరించి ఎవరైతే ముందుకు వెళ్తాడో కార్యం చేసుకుంటూ, అతడు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పి శ్లోకం వస్తుంది భాగవతం. ఓకే, సో కంటిన్యూ చేయండి పర్పట్. నెక్స్ట్. హరే కృష్ణ. మాంసాహారము నాగరిక మానవులకు నిర్దేశింపబడినందున జంతువులను వధించువాడు సైతము హంతకునిగానే పరిగణింపబడని నాగరిక సూత్రములను మరియు ధర్మ నియములను రచించిన మనువు పలికి ఉన్నాడు. వాస్తవమునకు నాగరికత మనుజుని ముఖ్య ధర్మము భగవద్ధామము చేర తనను సంసిద్ధుని గావించుకొనుటే. జంతు కార్యమును పలువురు పాపులు పాలు కొనుదరని మరియు వారందరూ హంతకులుగా దండనార్హులని మను పలికి ఉన్నాడు. ఎవరైనా మనుషుని హత్య యందు కుట్రదారులందరూ శిక్షింపబడిన రీతి వారందరూ శిక్షార్హులే.
జంతువు వదకు అనుమతినిచ్చువాడు, జంతువును వధించువాడు, జంతు మాంసమును విక్రయించువాడు, జంతు మాంసమును వండువాడు, జంతు మాంసమును వడ్డించువాడు, అంచెమును దానిని భుజించువాడు అందరూ హంతకులుగానే పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుదురు. భౌతిక శా ఓకే ప్రభు. ఓకే చదవండి సార్. ఓకే ప్రభు. సో ఇక్కడ ఇంకొక మంచి ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రోపాల్ వారి ఆర్ట్కి యాక్చువల్గా. సో అంటే జీవహింస, ప్రాణిని హింసించటము, అది కూడా మర్డర్ కింద వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మరణదండకి అర్హులు అని చెప్తున్నారు. అంటే ప్రభుపాల్ వారు ఆ జీవుల్ని చంపడం కూడా మర్డర్ కింద గణించి వాళ్ళు కూడా మరణదండకి అర్హులు అని చెప్తున్నారు. ఎంతటి పాపకార్యం అనేది ప్రభుపాల్ వారికి చెప్తున్నాడు. కానీ చాలా ఈజీగా తీసుకుంటాం మనం. అఫ్కోర్స్ మనం అంటే బయట జనాలు. సో మనం చూస్తున్నాం విజయవాడలో యాక్చువల్గా విచ్చలవిడిగా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ వీధిలోకి వెళ్ళినా కానీ మాంసాహారం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. అఫ్కోర్స్ అన్ని చోట్ల ఉందనుకోండి, బట్ నా అబ్జర్వేషన్ అంటే ఇక్కడ బాగా పెరిగిపోయింది. సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడైతే మాంసాహారం అనేది పెరిగిపోతుందో జనాలలో ఆ బుద్ధి మేధస్ అనేది పూర్తిగా నశించిపోతుంది అనమాట. ఆధ్యాత్మిక అనేది బుర్రలోకి ఎక్కదు, చెప్పినా కానీ వినలేదు, అది బ్లంట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. భక్తులు మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జనాల్ని అట్లీస్ట్ ఒక సేన్ వ్యక్తిగా తీసుకురావాలి, మంచి వ్యక్తిగా. సో ఈ నియమాలను పాటించేలాగా వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అది ఎలా చేయగలము? సో వన్ థింగ్ ఈజ్ మనం ఆల్రెడీ చేస్తున్నాం బుక్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రభుపాల్ వారి పుస్తకాలు చదివినప్పుడు ఎవడైనా ప్రభుపాల్ వారి పుస్తకం, ఏ పుస్తకం చదివినా కానీ ప్రభుపాల్ వారి ఇది ఉంటుందన్నమాట. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు చదువుతారు, చదివి అది పాటించడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది యాక్చువల్లీ ప్రభుపాల్ వారి పుస్తకాలు చదివే 4 నియమాలు పాటించే వాళ్ళు 16 మాలలు జపం చేశారు. కాబట్టి మనం పుస్తకవేత్తలు అనేది యాక్చువల్గా లోక కళ్యాణానికి ఎంతో సహకరించారు. బెస్ట్ హ్యుమానిటేరియన్ వర్క్ అంటారు. చక్కగా భక్తులందరూ ఒక నెల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన స్టాల్ కూడా పెట్టాము, ఇక్కడ కూడా ఎంతో మంది వస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక స్మాల్ బుక్ అని వాళ్ళ చేతిలో పెట్టాం. సో ఇది ఒక రకంగా మనం వాళ్ళకి సహకరించవచ్చు. సో ఇంకో రకంగా యాక్చువల్గా మనకి తెలిసిన వాళ్ళు, మనం ఏ కార్యక్రమానికి వెళ్ళినా కానీ మనకి పెళ్ళిళ్ళకి పిలుస్తూ ఉంటారు, రైట్? సో వీ గో టు డిఫరెంట్ హౌసెస్, మన నైబర్స్ కానీ వాళ్ళకు కూడా మన యొక్క ఫస్ట్ మన ఆచరణతోటి, మన ఆప్యాయతోటి వాళ్ళని ఆకర్షించి వాళ్ళకు కూడా మనం చెప్పాలన్నమాట డైరెక్ట్ గా. సో దిస్ ఇస్ నాట్ గుడ్ అది. చాలా మందికి తెలియదు అసలు. మా చుట్టాలో రీసెంట్ గా సో సమ్ ఫంక్షన్, పిల్లలకి పుట్టినరోజు అని చెప్పి, లేదంటే బారసాలు అని చెప్పి ఓణీలు ఇవ్వడం, ఏ ఫంక్షన్ వచ్చినా కానీ వాళ్ళు విందు ఏర్పాటు చేస్తారు. విందులో నాన్ వెజ్ పెడుతుంది. నేను చెప్పాను, నాన్ వెజ్ పెడితే ఇంకోసారి ఇలా చేస్తే నేను మీ ఇంటికి రాను. హౌ కెన్ యూ కిల్ యానిమల్స్ టు సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్? అంటే నీ యొక్క ఇంట్లో శుభకార్యం చేసుకుంటూ ప్రాణుని ఎలా చంపగలుగుతున్నాను? వాళ్ళకి బాధ ఎలా తీసుకొస్తుంది? వాళ్ళకి బాధ తీసుకొచ్చి నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు? సెన్స్ ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్? దీనికి రియాక్షన్ గా ఎంతో సఫర్ అవ్వాలి జనాలందరూ కూడా. అంటే ఇక్కడ ప్రభుపాల్ రాశారు కదా, ఎవరైతే దాన్ని వండుతారు, ఎవరైతే వడ్డిస్తారు, ఎవరైతే సామాగ్రిని చేకూరుస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు, వీళ్ళందరూ కూడా భాగస్వాములు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగితే చేసిన వాడే కదా తప్పు, ఆ చేయటానికి సహకరించిన వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ కి అర్హులు. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా విల్ బికమ్ లయబుల్. గవర్నమెంట్ కూడా సఫర్ అవ్వాలి, ఎందుకంటే దే ఆర్ ప్రమోటింగ్. సో సో భక్తుల బాధ్యత అనమాట ఈ యొక్క మాంసాహారాన్ని మనం మినిమైజ్ చేయాలి, జనాలకి చెప్పాలి. సో వీ హ్యావ్ టు టెల్.
Otherwise, they are suffering. They will suffer in future much. Yes, Prabhu, please continue. ఓకే ప్రభు, హరే కృష్ణ. భౌతిక విజ్ఞాన శాస్త్రము ఎంతగా అభివృద్ధి చెంది ఉన్నను జీవుని సృష్టించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. తత్కారణమున తనకు తోచినట్లు జీవుని సంహరించుటకు ఎవరికీ అధికారము లేదు. మాంసాహారుల కొరకే శాస్త్రములు నియమబద్ధమై జంతు బలులను నిర్దేశించినవి. అట్టి నిర్దేశము కబేళాలను అదుపు చేయుటకే కాని జంతువధను ప్రోత్సహించుట కొరకు కాదు. శాస్త్రములందు నిర్దేశింపబడిన జంతు బలి విధానము జంతువునకు మరియు మాంసము భుజించువానికి శ్రేయోదాయకమైనదే. యజ్ఞస్థలమున బలి యోచకబడిన జంతువు శీఘ్రముగా మానవ జన్మ పొందడి కారణముగా అట్టి యజ్ఞము జంతువులకు శ్రేయమనే కూర్చుచున్నది. అదే విధముగా మాంసాహారులు సైతము ఘోరములైనటి పాపముల సంగమునందు దేశమునందు జనసామాన్యమునందు సకల విధములైన దుఃఖములను కలుగజేయు కబేళాల వంటి ఘోర ప్రదేశం నుండి సరఫరా చేయబడు మాంసము భుజించుటువంటి వాటి నుండి రక్షింపబడుదురు. భౌతిక జగము సహజముగానే సదా దుఃఖభూయిష్టమైనది. అటువంటి దాని యందు జంతువధను ప్రోత్సహించినచో యుద్ధము, కరువు, అంటువ్యాధులు మరియు అనేకములైన వాంఛిత ఆపత్తులలో వాతావరణము మరింతగా కలుషితము కాగలదు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్లీజ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, మనకి ప్రాణము పోసే అర్హత లేదు, స్తోమత లేదు. కాబట్టి మనకి ప్రాణం తీసే అర్హత లేదు. సో ఎందుకు చంపకూడదు? నువ్వు ప్రాణం ఇవ్వలేదు, నువ్వు ప్రాణం ఎలా తీసుకోగలవు? చాలా ఈజీగా చంపేస్తుంటారు జనాలు. పెద్ద స్టైలిష్ నేమ్ అనమాట, నాన్ వెజ్. వెజ్, నాన్ వెజ్ ఆప్షన్. రెస్టారెంట్లో వెళ్ళి కూర్చుంటాడు, వాడు వచ్చి అడుగుతాడు అనమాట వెయిటర్, ఏం కావాలి సార్ అంటారు. వెజ్ ఆ నాన్ వెజ్? ఒక స్టైలిష్ నేమ్ నాన్ వెజ్ అని ఇచ్చేస్తారు. నాన్ వెజ్ అంటాడు. వాడు ఏమి అడుగుతున్నాడు వాడికే అర్థం కావట్లేదు. నాన్ వెజ్ అంటే చెప్పడంలో చాలా స్టైల్గా చెప్పేశావు, దానికోసం ఏదో ప్రాణాన్ని చంపాలి అక్కడ. అవి వాటి బాధపడుతూ చనిపోయిన తర్వాత దాన్ని వండి తీసుకొచ్చి నీకు పెడుతున్నాడు. అదేదో పెద్ద కనకారం చేసినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు నాన్ వెజ్ అని. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీ ఐఎమ్ డూయింగ్ అని. దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందని చెప్పి. సో వెరీ పెథటిక్ యాక్చువల్లీ. సో వెన్ ఐ సీ, నాకు అలా చూసినప్పుడు, సో వాట్ టు డూ, ఐ డోంట్ నో. Yeah, so we chant Hare Krishna, we pray for them. Anyways, the point is, ఇక్కడ కొంతమంది అడగవచ్చు, అరే శాస్త్రాల్లోనే చెప్పుంది కదా జంతువధ అని, జంతువుల్ని బలి చేయటం అనేది, మరి దాని మాట ఏంటి? అరే శాస్త్రంలో చెప్పి ఉంది, ఎందుకంటే నువ్వు తినకుండా ఉండలేవు. నీకు ఎలాగైనా నువ్వు తింటావు కాబట్టి శాస్త్రంలో రెస్ట్రిక్టెడ్ గా నువ్వు ఓకే, అమావాస్య రోజు, అది కూడా ఆవుల్ని కాదు, ఒక నీచమైనటువంటి జంతువుని, ఒక మేక కానీ గొర్రె కానీ, వాటిని తీసుకొని, వాటికి ఒక నరం ఉంటుంది ఇక్కడ, ఆ నరాన్ని మాత్రమే కొయ్యాలి. చిన్నగా బ్లడ్ అనేది ఆ నరంలోంచి పోతూ అది మూర్చిపోతుంది అనమాట. అంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. అలా వధించి దాన్ని బలిచ్చి అర్పించి దాన్ని తీసుకోవాలి. సో అంటే శాస్త్రంలో ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతి ఎందుకు ఇచ్చారంటే, అది ఇవ్వలేదు అనుకోండి, నో మీటింగ్ ఫుల్ గా రెస్ట్రిక్ట్ చేశారు అనుకోండి, ఎవడు శాస్త్రాన్నే పాటించడు. నేను ఎందుకు పాటించాలి, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇంకా వాడికి మరి ఇంకా వాడు ఎలా అభివృద్ధి చెందుతాడు, అది ఎలా పురోగతి చెందుతాడు? కాబట్టి శాస్త్రంలో రెస్ట్రిక్టెడ్ గా ఎంజాయ్మెంట్ అనేది ఇస్తారనమాట, అది ఇవ్వాలి. అందుకని వ్యాసదేవుడు అన్ని రచించాడు, కర్మకాండలో ఎన్నో రచించాడు, ఎలా భౌతికమైన ఆనందాన్ని పొందవచ్చు అని. అది ఎందుకు ఇవ్వాలంటే, అది ఇవ్వకపోతే మరి 99% జనాలకి ఎలా వాళ్ళు ప్రగతి చెందుతారు? కేవలం 1% శుద్ధ భక్తులు కావడానికి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళ కోసం శ్రీమద్ భాగవతం. ఎనీవేస్, ద పాయింట్ ఇస్, శాస్త్రంలో అవి ఇచ్చారు, అవి పాటించినప్పుడు ఏమవుతుందంటే ఆ చనిపోయిన జంతువుకి లాభమే, ఎందుకంటే అది నెక్స్ట్ జన్మలో మానవ శరీరం వస్తుంది. ఈ తిన్నవాడికి లాభమే, ఎందుకంటే వాడు ఘోరమైనటువంటి పాప రియాక్షన్స్ వాడికి రావు అనమాట. ఎందుకంటే శాస్త్రానికే ఆధారంగా వాడు పాటించాడు కాబట్టి.
అలా చిన్నగా పాటించినప్పుడు ఏమవుతుందంటే వాడికి అర్థమవుతుంది, అదే నేను ఎంతటి పాపకారం చేస్తున్నాను అని చెప్పి వదిలేస్తాడు. సో ఇది ఒక నియమంగా ఇచ్చారు మనకి. సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మాంసాహారం చేసినప్పుడు ఏమవుతుంది అంటే సొసైటీ అనేది చాలా ప్రకృతి వైపరీత్యాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చారన్నమాట మెటీరియల్ రిఫ్లెక్షన్స్. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, ఏ సొసైటీలో అయితే జీవహింస ఎక్కువ జరుగుతుందో అక్కడ ఇవన్నీ కూడా సునామీలు కానివ్వండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు, సొసైటీ అన్రెస్ట్ గా అయిపోతుంది. ఆల్రెడీ భౌతిక ప్రపంచం అంటే దుఃఖాలతో కూడుకున్నది, దాన్ని ఇంకా మనం దుఃఖమయం చేస్తున్నాం. సో therefore it's very important that one should follow this principle, no meat eating. దాని గురించి ఇక్కడ చెప్పారు. హరే కృష్ణ. సో నెక్స్ట్ శ్లోకం 38. ప్రతిశ్రుతం చ భవతా. ఓకే, ముందు బిఫోర్ దట్ ఎనీవన్ హ్యాస్ క్వశ్చన్ ఇన్ దిస్ శ్లోక? ఐమ్ జస్ట్ స్పీకింగ్ అండ్ కంటిన్యూ. సో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు, లేదా కంటిన్యూ. ఓకే, ఐ థింక్ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఎస్ మాధవి. యాక్చువల్ గా కృష్ణ ఈ భక్తి అనే దానికి అటాచ్ మనము నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు శాస్త్రంలో చెప్పింది యాక్సెప్ట్ చేస్తాం ప్రభుజీ. బట్ బయట వాళ్ళకి ఎలాగా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అందరం ఫాలో అవ్వం భక్తి అనేది. కర్మకాండ భక్తి ఫాలో అవుతాం, కానీ వాళ్ళు ఎలా అవగాహన చేసుకో, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పగలగాలి మనం అన్నది. వెరీ గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ మాధవి. థ్యాంక్ సో యూ. యా, భక్తిలో లేని వాళ్ళు సామాన్య జనాలకు ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, మన యొక్క ఆచరణ, మన యొక్క ఆప్యాయత ఫస్ట్ ఉండాలి, ఫోర్స్ఫుల్ గా కాదు. నెక్స్ట్ మన మాట ఎవరైతే వింటారో, ఎవరైతే కొద్దిగా వాళ్ళలో ప్రామాణికత ఉందో వాళ్ళకి మనం లాజికల్ గా చెప్పొచ్చు. శాస్త్రీయ అంటే ఏదో భక్తి చేయాల్సిన అవసరం లేదు వాడికి, అట్లీస్ట్ కొద్ది లాజికల్ సెన్స్ ఉంటే వాడు అర్థం చేసుకోగలరు. సో ఆ విధంగా మనం మాంసాహారం చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈవెన్ సైంటిఫికల్ గా కూడా చాలా ఉన్నాయి ఆర్టికల్స్, మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ కబేళాల్లో ఎలా చంపుతారు వాటిని, సో ఆ వీడియోస్ ఉన్నాయి, అవి చూపించండి. దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి మాంసం తినటం. ఆర్టికల్స్ ఉన్నాయి మన దగ్గర, సైంటిఫిక్ ఆర్టికల్స్. ఎందుకంటే మన శరీరం అనేది అలా డిజైన్ చేయలేదు అన్నమాట మాంసం తినడానికి. అంటే అలాంటి పొళ్ళు లేవు, షార్ప్ టీత్ ఉండాలి వాటికి. మన డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా చాలా చిన్నది. సో జంతువులు ఏంటంటే చాలా లాంగ్ గా ఉంటుంది, అవి కూడా హారిజాంటల్ గా ఉంటుంది. సో వాటికి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, వాటికి మనకి డైజెస్ట్ అవ్వదు. చాలా చాలా డిసీజెస్ కారణం ఏంటంటే యాక్చువల్లీ మీట్ ఈటింగ్. సో ఇవన్నీ మనం వాళ్ళకి ఈ విధంగా చెప్పినప్పుడు సో బుద్ధి ఉన్నాడు ఎవడైనా అర్థం చేసుకుంటాడు. ఏదో భక్తి మార్గంలోనే వాళ్ళు చెప్పాల్సిన అవసరం, అట్లీస్ట్ వాడిని ఇంకొక స్టేజ్ మనం ఎలివేట్ చేస్తున్నాం. అప్పుడు అది పాటించినప్పుడు వాడి భక్తి ఇంకా ఈజీగా స్వీకరిస్తాడు. సో లేదు, భక్తి ఈజీగా స్వీకరించే వాళ్ళకి డైరెక్ట్ గా భక్తి ఇచ్చేయండి. చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు, సరళంగా ఉంటారు, వాళ్ళకి చెప్పండి, ఓకే మాంసం తిన్నా తినకపోయినా జపం చేయరా ఆయన, వాళ్ళు ఈజీగా స్వీకరిస్తారు. అలాంటి సింపుల్ పీపుల్ కి జపం స్టార్ట్ చేయించండి, భక్తుల సంఘంలోకి వచ్చేస్తాడు, వాడు ఆటోమేటిక్ గా మాంసాలన్నీ వదిలేస్తాడు. ఎందుకంటే పాజిటివ్ థింగ్స్ చేసినప్పుడు నెగిటివ్ థింగ్స్ ఆటోమేటిక్ గా. కానీ కొంతమంది చేయరు, అలాంటి వాళ్ళకి ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట, సైంటిఫికల్ గా, లాజికల్ గా. మన దగ్గర చాలా మెటీరియల్ ఉంది, సో అవన్నీ చూపించవచ్చు. ఓకే మాధవి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. విల్ కంటిన్యూ. 38. ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్య శృణ్వతో మమ ఆహరిష్యే శిరస్తస్య యస్తే మానిన పుత్రః. ట్రాన్స్లేషన్ చిన్నది, నేను చదివేస్తాను. ఓకే, ఎవరైనా చదవండి, నా దగ్గర ఇంగ్లీష్ ఉంది. అదర్ డివోటీ, వేరే డివోటీ చదవండి. ప్రతిశ్రుతం చ భవతా పాంచాలై శృణ్వతో మమ
ఆహరిష్యే శిరస్తస్య యస్తే మానిన పుత్రః. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ శ్లోకం అవసరం లేదు, ట్రాన్స్లేషన్ చెప్పు. పైగా తన పుత్రుల అంతకుని శరమున తెచ్చి అర్పింతునని ద్రౌపదికి నీవు చేసిన వాగ్దానమును నేను ప్రత్యక్షముగా వినియుంటిని. ఈ కృష్ణుడు ఇక్కడ ప్రేరేపిస్తున్నాడు అర్జునుడి, నువ్వు అశ్వత్థామను వధించాలి అని చెప్పి. దానికి కారణాలు చెప్తున్నాడు. ఆల్రెడీ నువ్వు ద్రౌపదికి ప్రామిస్ చేసావు, నేను వాడి శిరస్సు తీసుకొచ్చి ఆ మొండాన్ని నీకు ఇస్తాను, దాని మీద నించొని నువ్వు స్నానం చేయాలని చెప్పి. కాబట్టి నువ్వు వధించాలి. నెక్స్ట్ శ్లోకం. తదసౌ వద్యతాం పాప ఆతతాయ్ ఆత్మబంధు భక్తుశ్చ విప్రియం వీర కృత్వాన్ కులపాంశనః. ట్రాన్స్లేషన్ చదవండి, పర్పట్ చదవండి, వేరే భక్తులు. Yes, who will read? Yes, రామూర్తి మీరే చదవండి, ట్రాన్స్లేషన్ పర్పట్. ఘాతకుడు మరియు నీ స్వజన హంతకుడే గాక తన ప్రభువునకు కూడా అసంతృప్తి కలిగించినట్టివాడు కులపాంసుడైన ఇతనిని శీఘ్రమే వధించి వేయుము. ద్రోణాచార్యుని తనయుడిచట కులపాంసునిగా గరిహింపబడుచున్నాడు. ద్రోణాచార్యుని మంచి పేరు సర్వత్రా గౌరవనీయమై ఉండెను. శత్రుపక్షమున చేరినను ద్రోణాచార్యునికి పాండవులు మిగుల గౌరవము నొసగిరి. యుద్ధారంభమునకు పూర్వము అర్జునుడు ద్రోణునకు నమస్కరించి ఉండెను. అట్టి చర్యలో దోషమేమీనూ లేదు. కాని ద్రోణాచార్యుని తనయుడు మాత్రం ద్విజులు వనరింప రానటువంటి కర్మలను గావించి పతనము నొందెను. అతడు నిద్రించుచున్న 5 ద్రౌపది తనయులను వధించెను. తత్కార్యముచే అతని ప్రభువైన దుర్యోధనుడు కూడా సంతృప్తి చెందలేదు. నిదురించు పాండవ పుత్రులను హత్యగావించుట ఎనడి హేయ కార్యమును దుర్యోధనుడు ఏమాత్రము ఆమోదింపలేదు. అనగా అశ్వత్థామ అర్జునుని స్వజనుల ఎడ దోషము కావించిన వాడై అతనిచే శిక్షార్హుడయ్యను. సావధాన పరచకనే దాడి చేయువాడు, వెనుక నుండి చంపువాడు, ఇతరుల ఇంటికి నిప్పు పెట్టువాడు, ఇతరుల భార్యను చెరపట్టువాడు మరణశిక్షార్హుడని శాస్త్రములు తెలుపుచున్నవి. విషయమును గ్రహించి అవసర కార్యమును అర్జునుడు చేపట్టునట్లుగా చేయుటకు శ్రీకృష్ణ భగవానుడు వీటన్నిటిని అతనికి తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఆతతాయి అశ్వత్థాముడు బ్రాహ్మణుడు పుత్రుడు అని నువ్వు చూడకు. ఎందుకంటే నువ్వు యుద్ధము స్టార్ట్ అయ్యే ముందు ద్రోణాచార్యుడికి నమస్కరించావు, ఎందుకంటే నీ గురువు కాబట్టి. అతని పుత్రునికి కూడా నమస్కరించావు, అతను కూడా బ్రాహ్మణ పుత్రుడు కాబట్టి. కానీ ఇప్పుడు నువ్వు అలా ఆలోచించకు, ఎందుకంటే కుల పాంసన బ్రాహ్మణ కులంలో పుట్టాడు, కానీ వీడు కులాన్ని యొక్క గర్వాన్ని నిలబెట్టుకోలేదు. అతను చేసిన కార్యం సో ఎందుకంటే నిద్రపోతున్న పిల్లల్ని పసుకుందుని చంపివేశాడు కాబట్టి మట్టడితో సమానం. అతని మీద నువ్వు దయ చూపించకు, బ్రాహ్మణ పుత్రుడు అని అనుకోకు. ఇప్పుడు ఇతడు ఆతతాయి. ఆతతాయి అంటే ఎవరు ఆతతాయి ఇక్కడ ఇచ్చారు కింద రూపాయలు వాళ్ళు 6 విషయాలు. ఎవరైతే వేరే వాళ్ళ ఇంటికి నిప్పు పెడతారు, వేరే వాళ్ళ భార్యని కిడ్నాప్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళ యొక్క సంపదని దోచుకుంటారు, ఏ వెపను లేని వాళ్ళని, ఆయుధం లేని వాళ్ళని మర్డర్ చేస్తారు. సో ఇలా 6 విషయాలు చెప్పారు. అటువంటి వాళ్ళని ఆతతాయి అంటారు.
వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ ఏ పొజిషన్ లో ఉన్నా కానీ వాళ్ళని చంపే అర్హత ఉంటుంది. ఓకే, దానిలో పాపం ఉండదు. సో కృష్ణుడు అది గుర్తు చేస్తున్నాడు అనమాట. బ్రాహ్మణ పుత్రుడు కదా అని నువ్వు చంపడం మానేస్తాను, కానీ చంపాలి. ఎందుకు చంపాలి అనే దానికి రీజన్స్ చెప్తున్నాను. సో నెక్స్ట్ విల్ టేక్ వన్ మోర్ శ్లోక అండ్ ఐ విల్ స్టాప్. సూత ఉవాచ ఏవం పరీక్షితా ధర్మం పార్థ కృష్ణేన చోదిత నైత్యంతుం గురుసుతం యదప్యాత్మ హనం మహాన్. ట్రాన్స్లేషన్ పర్పట్. ఎవరైనా వేరే డివోటీస్? క్విక్లీ, మన దగ్గర 3 minutes ఉంది. చదవమంటాను. మీరే చదువుతారా? చదవండి. ఎవరు అందరూ. గౌత గోస్వామి పలికెను, అర్జునుని ధర్మనిష్టను పరీక్షించుచున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్య సుతిని సంహరింపుమని ప్రోత్సహించెను. మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపవలెనని భావనను ఇష్టపడలేదు. భాష్యము: అర్జునుడు నిస్సందేహముగా గొప్ప మహాత్ముడు. ఆ విషయమే ఇచ్చట కూడా నిరూపింపబడుతున్నది. ద్రోణ తనయుని సంహరించుటకు అర్జునుడిచ్చట శ్రీకృష్ణునిచే స్వయముగా ప్రోత్సహింపబడినాడు. ఎవరికిని లాభము కలుగునట్లుగా అత్యంత హేయ కార్యములను విపరీత తలంపుతో కావించి తన తండ్రికి తగిన తనయుడు కానప్పటికీ అశ్వత్థామ ద్రోణాచార్యుని తనయుడైన కారణమున అతడు క్షమార్హుడే అని అర్జునుడు భావించెను. తన గురుపుత్రుడు విడువదగిన వాడుగా అతడు తలచెను. అర్జునుని ధర్మ నిరతిని పరీక్షించుటకే శ్రీకృష్ణుడట్లు బాహ్యముగా అతన్ని ప్రోత్సహించెను. దీని ఉద్దేశ్యము అర్జునుడు ధర్మపాలనలో పూర్ణుడు కాదని గాని అర్జునుని ధర్మ నిరతిని శ్రీకృష్ణుడు తెలియుడని గాని భావము కాదు. కేవలము ధర్మ భావనను వృద్ధి చేయుటికే శ్రీకృష్ణ భగవానుడు తన శుద్ధ భక్తులను పరీక్షలకు గురి చేయుచుండెను. గోపికలు అటువంటి పరీక్షలకే గురి చేయబడిరి. భక్త ప్రహ్లాదుడును అట్టి పరీక్షకు గురి చేయబడిను. కాని భగవానుడు వసగడి తమ తమ పరీక్షల యందు భక్తులు సదా విజయమనే పొందుచుందురు. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు ఇంతగా ప్రేరేపించాడు అర్జునుడిని వధించాలి అని చెప్పి. కానీ అర్జునుడు ఈజ్ ఎ డివోటీ. ఎందుకంటే భక్తులకి అన్ని మంచి గుణాలు ఉంటాయి. యశాస్తి భక్తిర్ భగవత్యకించిన సర్వైర్ గుణేస్తత్ర సమాసతేసుర. దేవతల్లో ఉన్న అన్ని మంచి గుణాలు భక్తుల్లో ఉంటాయి. కాబట్టి ఎందుకు అర్జునుడు వధిస్తాడు? సో అర్జునుడు కూడా ఇష్టపడలేదు వధించడానికి. అంటే ఇప్పుడు అనిపించవచ్చు, అదే కృష్ణుడు చెప్తున్నాడు వధించమని చెప్పి అర్జునుడు ఏంటి వధించట్లేదు అని వ్యతిరేకంగా చేస్తున్నాడు కృష్ణుడు చెప్పిన దానికి. యాక్చువల్ గా అర్జునుడికి తెలుసు కృష్ణుడి యొక్క హృదయం ఏంటని. కృష్ణుడు కేవలం టెస్ట్ చేస్తున్నాడు అర్జునుడు. ఎక్స్టర్నల్ గా ప్రేరేపిస్తున్నాడు, కానీ ఇంటర్నల్ గా కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అర్జునుడిని పరీక్షిస్తున్నాడు. అంటే భక్తుడు ఎలా ప్రవర్తిస్తాడు ఈ యొక్క సంఘటనలో. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గోపికలు, ప్రహ్లాద్ మహారాజు, శుద్ధ భక్తుల్ని ఇలా భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ధర్మ నిరపేక్ష, వాళ్ళ యొక్క సెన్స్ ఆఫ్ డ్యూటీని. భక్తులు విజయవంతంగా దానిలో సక్సెస్ఫుల్ అవుతారు. సో మనం ముందు చూస్తాం ఏ విధంగా అర్జునుడు యాక్షన్ తీసుకుంటాడు, చర్య తీసుకుంటాడు. కృష్ణుడిని సంతృప్తి పరుస్తూ, అందరి భక్తుల్ని సంతృప్తి పరుస్తూ ఎలాంటి శిక్ష అశ్వత్థామకు విధిస్తాడు. ఆ నైపుణ్యం గురించి మనం వచ్చే రాబోయే శ్లోకాల్లో చూస్తాం. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్. వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఐ డిడ్ నాట్ గివ్. సో టైం అయిపోయింది. ఎనీవే, నెక్స్ట్ వేరే స్పీకర్స్ కెన్ స్పీక్ ఆన్ దిస్ వర్స్ ఆల్సో. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై. సమవేత గౌర భక్త వృందికి జై. జై. థ్యాంక్ యూ వెరీ మచ్.
హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. దండవత్సనం. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. हरे कृष्ण दंड प्रणाम प्रभु जी। హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు దండావత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ.